యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 65వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాము. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఈ వాక్యములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రార్థన ఆలకించువాడాయన. ఆయన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలమిచ్చువాడు. సర్వశరీరులు ఆయన యొద్దకు వచ్చెదరని వాక్యం చెప్తున్నమాట. దేవుని సన్నిధిలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా శోధన కావచ్చు, అవసరములు కావచ్చు, అక్కర్లు కావచ్చు, ప్రతి ఒక్క విషయమును ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ప్రభువుని అడగాలి. ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ప్రేయర్ రిక్వెస్ట్ చేసేవారు కూడా లేకపోలేదు. వాస్తవానికి దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రార్థన ఆలకించువాడాయన. కొందరికి ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థనకి జవాబు రాలేదు. ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ప్రతిఫలం పొందలేదు. లేదా సంఘ ప్రార్థనలో మేమున్నాం, మా వ్యక్తిగత ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? ఆలకించటానికి గల ప్రాముఖ్యమైన కారణాలేంటి? ఆలకించలేకోకుండా ఉండటానికి వారిలో ఉన్న లోపాలేంటి? కొన్ని విషయాలు ఈరోజు మనము మూలవాక్యం చెప్తున్న మాట. ఖచ్చితంగా ప్రార్థన ఆలకించువాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తనను వెతుకు వారికి ఫలములు దయచేయువాడని నమ్మవలెను కదా. చూడండి, ఒక వ్యక్తి దేవుడు సన్నిధికి వచ్చువారు, ఆయన ఉన్నాడు, ఆయన ప్రతిఫలమిస్తాడు అని వారు నమ్మవలెను కదా. ఆయన యొద్దకు వచ్చువారు మొదటిగా ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన వెతుకు వారికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి. వీళ్ళలోనే నమ్మకం లేకపోతే ప్రార్థన ఎలా దేవుడు ఆలకిస్తాడు? ప్రార్థనకి ఎలా ప్రతిఫలం చూడగలుగుతావు? మొదటిగా ఆయన ఉన్నాడని, ఆయనను వెతుకు వారికి ఫలములు ఇస్తాడని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నీకు కావలసినవన్నీ కూడా సమస్తం సాధ్యపరచువాడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ముందు నీలో నమ్మకం ఉందో లేదో, నమ్మకం ఉంచి దేవుణ్ణి వెతకాలి. నీ విన్నపాలు ఆయనకి తెలియచేయాలి. అప్పుడు
ప్రార్థన ఆలకించువాడు ఆయన. రెండవది మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నారు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. సర్వ శరీరులకు దేవుడైన ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. మనుషులే కొన్నిసార్లు తలకు మించి, భారానికి మించి ఇది మాకు అసాధ్యముగా ఉన్నదని సాధ్యమైనటువంటి మనుషుల వైపు చూస్తుంటారు. కానీ ఈయన సర్వశరీరులకు దేవుడు. సర్వశరీరుడు దేవుడు అయినా ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇది మీ మదిలో ఎప్పుడూ ఉండవలసినటువంటి మాట, మీ హృదయములో ఉండవలసినటువంటి దైవ వాక్యము అనేటువంటి మాట. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. మొదటిగా నీలో నమ్మకం ఉండాలి, అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యెషయా గ్రంథములో 59వ అధ్యాయములో మొదటి వచనములో మనం చూడొచ్చు. రక్షించనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఉండినట్లు యెహోవా చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును. ప్రార్థనకు ప్రతిఫలము లేదా ప్రార్థన విన్నపాలు ఆలకించి జవాబు పొందుకోలేకపోవటానికి ప్రాముఖ్యమైన కారణం, మీకును మీ దేవునికి మధ్యగా దోషములు ఉన్నాయా, పాపములు ఉన్నాయా? ముందు వాటిని, పాపమును పరిహరించబడాలి, దోషములు తీసివేసుకోవాలి. రక్షించనేరకు ఉండినట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. దేవునికి మనుషునికి మధ్య దోషములు, దేవునికి మనుషునికి మధ్య పాపములు ఉండటం వలన వారి ప్రార్థనకి జవాబు రావట్లా. అందుకనే ఇక్కడ అంటున్న మాట ఖచ్చితముగా దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయం. కీర్తనకారుడు రాసిన కీర్తనలో కూడా 66వ కీర్తనలో 18లో మనం చూడొచ్చు. నీ హృదయములలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వెనకపోవును. కొందరి హృదయాలలో పాపము లక్ష్యం చేసుకొని ఉంచుకుంటారు, స్టోరేజ్ అయ్యి ఉంటుంది. ఆ పాపము, ఆ దోషములు ఆ మనిషి యొక్క చేసే ప్రార్థన మీద పడుద్ది. ఆ మనిషి చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే లక్ష్యం చేయాల్సింది ఏంటంటే దేవుడు వాక్యాన్ని, ఆయన యందు భయభక్తులు, ఆయన పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించమన్నాడో అది మనము జీవించేటువంటి జీవితమును మనం తీర్మానం చేసుకోగలిగితే నీవు పరిశుద్ధతను లక్ష్యము చేయాలి. కానీ ఇక్కడ పాపము లక్ష్యము చేసినట్లయితే ప్రభు నా మనవి వినకపోవును. 19 కూడా మనం చూడొచ్చు. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడని ఆయనను విజ్ఞాపన ఆలకిస్తాడు. ఖచ్చితంగా ప్రభు ఆలకిస్తాడు. ఎప్పుడనంటే ముందు నీ హృదయములో ఏలి లక్ష్యం ఉంది. పాపము చేయాలని, వ్యసనములో ఉండాలని, దుర్మార్గతలో ఉండాలని వాళ్ళకి తెలియకోకుండానే తన పొరుగు వారి విషయములో, తన స్నేహితుల బంధువుల విషయంలో, ఆత్మీయ జీవితంలో ప్రభువులందు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారు దేవుడు వాక్యం చెప్తున్నమాట. దేవుడు మన విన్నపాలన్నీ కూడా ఆలకిస్తాడు. కానీ వారి హృదయములో లక్ష్యము ఏ లక్ష్యమై ఉండాలంటే దేవుని వాక్యం అనేటువంటి పరిశుద్ధమైన జీవితమే మన లక్ష్యముగా ఎంచుకోవాలి. అదేమో దేవుడు చెప్పిన మాటలేమో ఆలస్యము చేసి వేరేటువంటి పాప దోషములు లక్ష్యము చేసిన ఎడల వారి ప్రార్థన ఆలకించడు. 35వ కీర్తనలో 35వ కీర్తనలో 13వ వచనం మనం చదివితే, వారు వ్యాధితోనున్నప్పుడు గోనిపట్ట కట్టుకొని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. చూసారా, ఉపవాస ప్రార్థన చేశారు, గోనిపట్ట కట్టుకున్నారు, ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించారు.
కానీ ఆ ప్రార్థన కనీసం కప్పు కూడా దాట్లా. చేసిన ప్రార్థన చేసినట్లు మరలా తిరిగి వారి వ్యధలోనికి వచ్చి ఉన్నది. కారణం ఏంటంటే, దేవుని సన్నిధికి చేరాలంటే ఖచ్చితంగా నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆయన ఆలకించాలంటే ముందు ఏ దోషములు, ఏ పాపములు, ఏ లోపములు ఉన్నాయో వాటిని విసర్జించి నువ్వు ఖచ్చితంగా భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి. చూడండి, న్యూ టెస్టిమెంట్లో హెటలీ పట్టణం అనేటువంటి ఒక శతాధిపతి కొర్నేలు అనేటువంటి భక్తిపరుడు ఉన్నాడు. ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి ధర్మకార్యములు చేయటంలో, ప్రార్థన చేయటంలో ఆయన ఎంతో ఆసక్తి కలిగి, ఆయనకి మారు మనసు లేదు, వాస్తవానికి బాప్టిస్మ రక్షణ కూడా పొందుకోవాలి. కానీ ఒకగానొక సమయంలో ఇంచుమించు 3 గంటల సమీపంలో ప్రార్థనా గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో దేవుని యొద్ద నుండి గాబ్రియేలు దూత వచ్చి, కొర్నేలి, నీ ప్రార్థన ధర్మకార్యములు దేవుని యొద్దకు చేరిని, నువ్వు వెంటనే రక్షణ పొందాలిక. దేవుడు వాగ్దానం చేస్తున్న మాట. పిల్లరా, వాక్యం చెప్తున్నటువంటి విషయంలో దేవుని యొద్ద నుండి ప్రార్థనకు జవాబు వచ్చింది. కానీ ఇక్కడ కొంతమంది ఉపవాసం ఉంటున్నారు, గోనెపట్ట కట్టుకొని, అనగా ప్రతిష్ఠించబడిన దినముగా ఏర్పరచుకొని వారు ఆయాసపరుచుకొని ప్రార్థన చేస్తున్నారు. కానీ తిరిగి వారి ప్రార్థన వారి ఎదలోనికి రావటానికి గల కారణం ఏంటంటే, ప్రార్థన చేసే వాళ్ళ హృదయము దేవుని వైపు త్రిప్పబడల. ఆ హృదయములో ఏమున్నదో వాటిని విసర్జించి దేవుని తట్టు తిరిగితే ఆయన నీ తట్టు తిరుగుతాడు, నీ ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు. ఇంకను మనం గమనిస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం ఉంటుంది, 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ఎవరైతే ఆయన పేరట ప్రార్థన చేయాలనుకున్నారో, ఆయన పేరట ప్రార్థన చేసేవారు తము తాము తగ్గింపు జీవితం కావాలి. 2వది, దేవుణ్ణి తగ్గించుకునటమే కాదు, ప్రార్థన చేసేవారు ఆయన్ని వెతకాలి. 3, వారిలో ఉన్నది చెడు మార్గమా, చెడు తలంపుల, చెడ్డ క్రియల, హేయమైన క్రియల, పాపపు క్రియల, వీటిని విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకిస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు. ఇలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన ఆలకించువాడు. ఆయన నీ ప్రార్థన ఆలకించాలంటే అడ్డుగా దోషములు ఉన్నాయో, అడ్డుగా పాపములు ఉన్నాయో తను తాను తగ్గించుకోవాలి. తగ్గించుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు మనసు త్రిప్పితే నీ ప్రార్థన ఆలకిస్తాడు. లేకపోతే ఎంత ప్రార్థన చేసినా తిరిగి వారి మదిలోనికి వచ్చినట్లుగా. ఎందుకనంటే ముందు లోపాలు సరిచేసుకోవాలి. ప్రార్థన చేసేవారు ఆయన ఉన్నాడని, ఆయన మనకు ఫలములు దయచేస్తాడని నువ్వు నమ్మితే ఆయనకి అసాధ్యమైనదేమీ లేదు. కాబట్టి ఇన్ని రోజులు నీ ప్రార్థనకి జవాబు రాకపోవటానికి ఏ ప్రార్థన చేస్తున్నావు, ఎలా ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన ఎలా చేయాలో ఈ వాక్యములో ప్రభు మనతో చెప్తున్నారు. నిశ్చయముగా ఏ స్థితిలో ఉన్నా నీవు ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించువాడు ఆయన. కళ్ళు మూసి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు మీ యొద్దకు వచ్చెదరు. మీ బిడ్డలు వాక్యం విన్నారు, ఎన్నో ప్రార్థనలు చేశారు. కొన్ని విషయాలు అలాగే నిలిచి ఉన్నాయి. ప్రార్థన అంగీకరించలేకపోవటానికి మూల కారణం ఆయన ఉన్నాడని నమ్మకము వారిలో ఉండాలని, 2వది వారిలో ఉన్న దోషములు తీసివేసుకోమని, 3వది పాపము అడ్డుగా ఉన్నట్లయితే వాటిని తొలగించమని, ఇదిగోనైనా తము తాము తగ్గించుకొని తమ చెడు మార్గములు విడిచినట్లయితే నేను వారి ప్రార్థనలన్నీ ఆలకిస్తానని. ప్రభా, ఏ స్థితిలో ఉన్నారో
సాతాను ఉచ్చుల్లో నుండి, అపవాది కోరల్లో నుండి, దుష్టమైనటువంటి ఆత్మల నుండి తొలగించి పరిశుద్ధాత్మ కార్యముల చేత ప్రార్థన, ఇంపైన ప్రార్థన, దేవునితో మాట్లాడే సంభాషణ, పరిశుద్ధమైన దేవునితో నిబంధన చేసుకునేటువంటి ఆత్మ సంబంధమైన ప్రార్థన ప్రతి ఒక్కరికి దయచేయమని, ఏ స్థితిలో ఉన్నారో వారి ప్రార్థన మనవులన్నీ కూడా ఆలకించి ప్రతిఫలము దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు నీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.